ఈ 10 కోట్లు ఉన్న ఎవరికి కావాలి? ఎవరికి కావాలో తీసుకోండి అంటే ఏమంటారు మీరు అందరూ? మాకు కావాలంటారా, నాకు కావాలంటారా? అప్పుడు నాకు అబ్బా నాకే, మరి యేసుప్రభు నాకే. అందరూ 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 అక్కడ నాకు నా యేసుప్రభు, నా యేసుప్రభు అంటుంటే నా ఊర్లో అయితే ఒక చిన్న పాప నేను దెబ్బలాడుకుంటా ఉన్నాం, నా యేసుప్రభు అంటుంది ధైర్యంగా. లేదు నా యేసుప్రభు, నా యేసుప్రభు. ఎప్పుడు యేసుప్రభుని విడిచిపెట్టకండి. భర్త విడిచిపెట్టడం పర్వాలేదు, భార్య విడిచిపెట్టడం పర్వాలేదు, బిడ్డలు విడిచిపెట్టడం పర్వాలేదు, లోకమంతా తిరగబడ్డ పర్వాలేదు. యేసు ప్రభువుని మాత్రం విడిచిపెడితే దౌర్భాగ్యం అయిపోతాం. యేసు ప్రభు మనతో ఉంటే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. నీ భార్య నీ దగ్గర పరిగెత్తుకొని వస్తుంది, తరిమేసిన పారిపోయి నీతో కాపురం చెయ్యనని తాళ్ళు పెట్టి తెంపేసుకుని వెళ్ళిపోయినా సరే నువ్వు ప్రభు కోసం నిలబడు. ఏమండి మీరు నాకు కావాలంటో నీ దగ్గరకు వచ్చుద్దామే. నువ్వేం పంచాయతీలు చేయక్కర్లా, కోర్టుకి ఎక్కక్కర్లా. నీ బిడ్డలు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. నేను ప్రభువుని విడిచిపెట్టను, నేను ప్రభువును మహింపరుస్తా అని నిలబడు. బిడ్డల్ని సంతోషపెడతానికి ప్రయత్నం చేయి, బిడ్డల్ని పోగొట్టుకుంటావు, ప్రభువుని పోగొట్టుకుంటావు. భార్యను సంతోషపెడతానికి ప్రయత్నం చేయి, భార్యను పోగొట్టుకుంటావు, ప్రభువును పోగొట్టుకుంటావు. ఏమండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ నీకు ఇస్తాను. నేను నీకే లోటు చేయను. నేను దేవుని రాజ్యం పరలోక రాజ్యం అండి. నిజమైన క్రైస్తవ సేవ ఏంటో తెలుసండి? మేము పిల్లలకు వివాహాలు అయినప్పటి నుంచి రోజు మా కుటుంబ ప్రార్థనలో నేను చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా మేము ఎనమండుగురం కలిసి నీ రాజ్యాన్ని కట్టడానికి సహాయం చేయి. ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని కట్టాలి, ఆయన రాజ్యాన్ని స్థాపించాలి, ఆయన రాజ్యములో ఆత్మలను చేర్చాలి. ఎవరి కోట వాళ్ళు కొట్టుకొని, ఎవరి చర్చి వాళ్ళు కొట్టుకొని 4 గోడల మధ్య మా చర్చే గొప్పది, మా చర్చే గొప్పది అంటే ఎక్కువైపోయిందండి. మా చర్చికి వచ్చి విజిట్ చేస్తే మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అంటాం అనేది చాలా వాక్యానుసారమైంది కాదే కాదు. ప్రభు ఇక్కడున్నాడు అక్కడున్నాడంటే వెళ్ళకండి అని చెప్పాడు బైబిల్లో. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడండి? విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే నీ దగ్గరే ఉన్నాడు ఆయన. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వాణ్ణి నేను చూస్తున్నాను. పరలోక రాజ్యం అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడూ ఉండేది అక్కడ. పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి. క్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. భూ సంబంధమైన వాటిని అభివృద్ధి ఆశీర్వాదం అనుకోకండి. దేవుని రాజ్యం మీకోసం నేను భవంతులు సిద్ధం చేస్తున్నాను అన్నాడు. ఏమన్నాడండి? నేనుండే స్థలంలో మీరునూ ఉండలాగునా నేను వెళ్ళి మీకు నివాసములు సిద్ధపరుస్తున్నాను. మ్యాన్షన్స్. మరలో వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఇక్కడ ఇల్లు లేదని ఏడవటం ఎందుకండి బాబు? నిజంగానే కొంతమంది ఏడు చేస్తున్నారు, ఇల్లు లేదండి. అయ్యో, ఇల్లుండి ప్రాణం లేకపోతే ఇంట్లో బయటపడేస్తారు కదమ్మా. నువ్వు అంత కష్టపడి అప్పులు చేసి ఇల్లు కట్టి పిల్లోడికి అమ్మాయికి ఇచ్చావు, నువ్వు ఇంకా చావకముందే అమ్మను బయట అంటారు. ఏంద్రా నాయన, ఏంటండి ఎంత అన్యాయం అండి. ఇల్లు కట్టిన ఆమెకే ఇంట్లో స్థలం లేదు, ఇల్లు కట్టించిన యజమానికే ఇంట్లో స్థలం లేదు. ఎందుకు వచ్చిన గొడవ? ఏమండి, ప్రభువు మనకి నివాస స్థలాలు సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఉన్నాయి, సొంతలు లేకపోతే అద్దెలు ఉన్నాయి. అని అప్పులు చేసి అప్పు కట్టుకుంటూ ఉన్నోడికిను అప్పు తీసుకోకుండా అద్దె కట్టుకుంటున్నోడికి తేడా ఏంటో నాకు అర్థం కాదు. వాడు అద్దిల్లే, కాకపోతే వాడు లోన్ అంటాడు, పేలో కట్ అంటాడు. వీడేమో తీసుకొని పేలో తీసుకెళ్ళి అద్దె కడతాడు. ఎట్టయితే ఏమైంది, నేను అద్దింట్లోనే ఉన్నాను ఇప్పటిదాకా, ఇంకా అద్దిల్లే నాకు. ఎందుకంటే నా ఇల్లు పరలోకంలో ఉంది. ఒకవేళ నాకు ఇల్లు కావాలంటే ఇస్తాడు. నేను ఇంట్లోనే ఉన్నాను, నేనే గుడిసెలో లేను. గుడిసెలో ఉన్నప్పుడు గుడిసెలో ఉన్నాను దేవుని కోసం, సిటీలో ఉన్నప్పుడు సిటీలో ఉన్నాను, పల్లెటూరులో ఉన్నప్పుడు పల్లెటూరులో ఉన్నాను. ఇప్పుడు చెన్నైలో ఉన్నాను, లేకపోతే రేపు ఇంకెక్కడికి వెళ్ళాలంటే నార్త్ ఇండియా పోదాం అనుకుంటున్నాను తన్నులు తినే స్థలానికి. తన్నులు తినే అనుభవం, ఒకప్పుడు రాళ్లతో దెబ్బలు తిన్నాను నేను రసంగం చేస్తున్నందుకు. ఏమండి, రాళ్ళు ఇసి కొడితే పాపం నాకు తగలలేదు, తినలేదు, నేను తినలేదు. నా పేరు చెప్పుకొని నా చుట్టూ ఉన్నోడు తిన్నారు. నాకు భలే దిగులైపోయింది. అప్పుడు నా పక్కన కూర్చున్నాడు పెద్ద ఆయన గుండుకు దిగిలింది పాపం. ఇంకోసారి ఎదురుకుండా వెళ్ళే పాపం ఎదురుకుండా కూర్చున్న ఒక ఆమెకి తగిలి ఆమె గాజులు పగిలిపోయేది. కాపోవరం అనే చిన్న పల్లెటూరులో. ఏమండి, సంతోషంగా ఉండేది, పోరాటంతో ఉండేది, సంతోషంగా ఉండేది, తృప్తిగా ఉండేది. దెబ్బతింటే దేవుని కోసం, దేవునికి ఆశీర్వాదం. ఈరోజున అట్లాంటి భక్తి నేర్పిస్తలేదండి మాలాంటి బోధకులు. సుఖం, సంతోషం,
ఆశీర్వాదం, తృప్తి, అన్నీ కావాలి, అన్నీ ఉండాలి అనేదే ముఖ్యం. కానీ నా రాజు పరలోకంలో ఉన్నాడు, మా రాజ్యం పరలోక రాజ్యం. ఈ లోకంలో మనం యాత్రికులమో ప్రయాణికులమో. యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా మీటింగ్కు, ఇప్పుడు మేము అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి అక్కడికి వచ్చామండి, ఒక సూట్ కేసులో కాసిన బట్టలు పెట్టుకొని వచ్చాము, అంతేనా? లేకపోతే ఒక ఫ్యాను, ఒక ఏసీ, ఒక కుక్కరు, ఒక డబుల్ కాటు, ఒక డాన్లప్ దిండు, ఇవన్నీ పెట్టుకొని వస్తామా చెప్పండి? యాత్ర చేసేవాడు ఏదో అవసరానికి కావాల్సినవి తీసుకుంటాడు, వాడుకుంటాడు, వదిలేస్తాడు, అంతే. ఈ లోకంలో మనం ఉండొచ్చు. ఈ లోకంలో ద బెస్ట్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. మళ్ళీ ఇంకోసారి నేను అంటుంటాను, చాలామంది మీరు ఇన్ని నీతులు చెప్తారు ఎందుకంటే అంత మంచి బట్టలు వేసుకున్నారు అంటాడు ఒక ఆయన. నా కోటుని వీడియోలో చూసి రేటు కడతాడు ఒక మనుషుడు. అరే మనం వెళ్ళి ఇట్ట పట్టుకొని చూస్తేనే రేటు తెలియదు. కోటు సూటు దాంట్లో చూసి రేట్ 70,000 రూపాయలు రోటు వేసుకున్నావే అని రాసింది ఒక అమ్మగారు, ఆకాశరామన్ ఉత్తరం. మళ్ళీ కింద సంతకం లేదు పాపం. అమ్మ నీకేం తెలుసు అమ్మా, 7,000 రూపాయలకి 1 కోటు కొంటే 2 కోట్లు ఫ్రీ అంటే 3 కోట్లు ఎప్పుడు డిస్కౌంట్ ఉంటుందో చూసి ఎవడ వేసుకోవట్లే కోట్లు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కపోచేస్తుంది. మా పెద్ద అబ్బాయి కోట్ వేసుకోరా అంటే వద్దంటాడు, తీసి అవతల పడేస్తూ ఉంటాడు. వీడియో కోసం అన్నీ వేసుకోరా అంటే నాకు వద్దు, నేను చొక్కా వేసుకుంటాను. కోట్ వేసుకోవటం లగ్జరీ అనుకోకండి, కోట్ వేసుకోవటం పెద్ద గొప్ప అనుకోవద్దు. ఇది కష్టం, ఊపిరి ఆడదు. ఎందుకంటే ఒక డీసెన్సీ కోసం, శరీరంలో అవయవాలు కప్పుతాయి కోసం. అంతమట్టుకే ఈ కోట్ వేసుకుంటే కాసేపు తీసి అవతల పడేస్తావు అంతే. అంతేగాని నా కోటు పరలోకానికి రా, నా కోట అంటావు. భూలోకంలో ఉన్న అన్ని శ్రేష్టమైన పదార్థాలు మన కోసమే. మంచి భోజనం చేయండి, మంచి ఇంట్లో ఉండండి, మంచి వస్త్రాలు ఉంటే వేసుకోండి, బంగారం ఉంటే పెట్టుకోండి, గంగిరెద్దులా కాదు. పెట్టుకోమంటే ముగ్గులకి చెవులకు ఏలాడేసుకుంటారు, పెట్టొద్దంటే మొత్తం అన్ని తీసి అవతల పడేస్తారు. ఓకే, నీకు ఇష్టం లేకపోతే తీసి పడేయి, నీకు ఇష్టమైతే పెట్టుకో. తీసి పడేసిందా నువ్వు పెట్టుకున్న వాళ్ళని చూసి నువ్వు నరకానికి పోతావు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు నరకానికి పోతావు. నువ్వు తీసింది కాక మళ్ళీ వాళ్ళు తీయలేదని నీకు ఎందుకు బాధ? అసూయపరుడు నరకానికి పోతారండి. నువ్వు తీసేసేయి, నీకు ఇష్టం లేకపోతే. నువ్వు నిజంగా త్యాగం అయితే దేవునికి ఇచ్చే, తీసి మంచిదే. ఇంకొక సహోదరి పెట్టుకుంటే సంతోషపడు, అంతేగాని వాళ్ళని చూసి కుళ్ళుకుంటే. వెండి నాది, బంగారం నాది అన్నాడు ప్రభు. బంగారాన్ని ప్రేమించొద్దు, బంగారమే కావాలని అప్పులు చేసి కొనొద్దు, బంగారం లేకపోతే బతకలేని అనొద్దు. ఉంటే పెట్టుకో, లేకపోతే బానేయి. ఏమండి, సందర్భానుసారంగా ప్రవర్తించు. ఉపవాస ప్రార్థనకు బంగారం పెట్టుకొని రాకు. ఓ పెళ్ళికి వెళ్తే ఓ చిన్న నెక్లెస్ ఏదో ఉంటే వేసుకెళ్ళు, కొంచెం ఘనంగా ఉంటుంది అందరి మధ్యలో. అంతేగాని నీకు ఉంది కదా అని ఉపవాస ప్రార్థనలో వేసుకొచ్చి చూసుకో 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 హల్లెలూయా స్తోత్రం అనుకో. నేను బైబిల్ చదువుతున్నప్పుడు అండి, బైబిల్ ఈజ్ సో బ్యాలెన్స్డ్ అండి. ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్. ఈ ఎక్స్ట్రీమ్ కాదు, ఆ ఎక్స్ట్రీమ్ కాదు. ఈ రోజుల్లో చాలామంది భక్తి ఆ ఎక్స్ట్రీము, ఈ ఎక్స్ట్రీమ్. ఏమండి, వేసుకో అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లిప్స్టిక్లు, ఇంకెందుకులే అండి, నాకు ఎందుకులేండి. ఏమండి, దగదగదగలాడుకుంటూ ఎంత మటుకు సరైందో నాకు తెలియదు. కానీ ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ఎనీబడి. దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్ ఇన్ ద బైబుల్. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నీ ఇష్టం, నీకు ఇష్టానికి వదిలిపెట్టాడు. అది తల అందరూ పొడుగ్గా పెంచుకోవచ్చా, మీసాలు పెంచుకోవచ్చా, గడ్డం పెంచుకోవచ్చా అనేది బైబిల్లో గడ్డం అంతా నున్నగా సేవ్ చేసుకోవాలి అని లేదు. గడ్డం 2.5 అంగుళాలు ఉండాలి అని లేదు. మూతికాడ మాత్రం ఎంత ఉండాలి, ఫ్రెంచ్ గడ్డం అని లేదు. నీ ఇష్టం, నీ ముఖానికి ఏది అందమో, నీకేది ఇష్టమో అది ఉంచుకో కావాలంటే. అక్కర్లేదంటే శుభ్రంగా సేవ్ చేసుకో అంటే. దాని గురించి పెద్ద రాద్ధార్థం చేయకో. గడ్డాలు ఉన్నాయి, గడ్డం గీసేసావు ఆడవాళ్ళలాగా. ఎందుకు వచ్చిన మాటలండి? క్రైస్తవ సేవలో ఈ రోజున హృదయ శుద్ధిని గురించి బోధించడం వదిలేసి బహిరంగ విషయాల్లో ఆ ఎక్స్ట్రీము, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్. ఉంటే డాబుగా ఉండటం, లేకపోతే అన్ని తీసి పడేసి దరిద్రుడిగా ఉండటం. ఏమని కాదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రేష్టమైన అంగీ వేసుకున్నాడు ఆయన. ఆ అంగీ కోసం పోరాడాడు. వాళ్ళు 4 కలిసి దెబ్బలాడుకున్నారు. ఎందుకంటే కుట్టే లేదంట ఆ అంగీలో, నో స్టిచెస్.
అంత చక్కగా ఒకవేళ అల్లిచ్చారు, ఎవరో అల్లిచ్చారు. మరి మాలాంటి పాస్టర్లకు వచ్చే మేము వేసుకునే బట్టల్లో సగానికి సగం బట్టలు గిఫ్ట్సేనండి. సగానికి సగం బట్టలు ఎవరో ఇచ్చినవే. కొందరైతే నాకు కానుక పంపినప్పుడు ఇది యువర్ పర్సనల్ యూజ్ అని పంపుతాడు ఒక ఆయన. మా సహోదరులు అన్ని అందులో అమౌంట్లో కలిపేసి మీరు సేవకు పంపిన విరాళంకు వందనాలు అని లెటర్ రాస్తారు ఆయనకి. ఆయన మొన్న మీటింగ్కి వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు నాతోటి. ఏంటండి మీరు, నేను ప్రతిసారి మీకోసం అని చెప్తే సేవకి ఇచ్చావు వందనాలను రాస్తారేంటి, ఇది మీకోసం వాడుకోండి అంటున్నాడు. నా కోసం ఇచ్చిన దేవుని కోసం వాడటం, దేవుని డబ్బును జాగ్రత్తగా వాడటం నేర్చుకున్నామని, విశ్వాసంతో వాడటం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు మనం తీసుకుపోం. ఆ డబ్బును అన్యాయపు సిరి ఉపయోగించి ఆత్మలను సంపాదించాలి. ఆ డబ్బును వెదజల్లి ఒక ఆత్మ రక్షించబడేటట్టు చూడాలి. ఈ సోషల్ వర్క్ కూడా నాకు అంత ఇష్టం ఉండదండి. ఏది పేదలకు సహాయం చేస్తాం, మీరు ఇవ్వండి మేము ఇస్తాం, ఆ ఇచ్చేది నువ్వు ఇవ్వకూడదా, మళ్ళీ వాళ్ళు ఇస్తే నువ్వు ఇచ్చేదేంటి, వాళ్ళని ఇమ్మని చెప్పకూడదా, మీరు అందరు ఇవ్వండి, ఈ క్రిస్మస్కి ఇంతమందికి డబ్బులు కావాలి, బట్టలు కావాలి, మేము కొనిస్తాం, మనిషికి 250 ఇవ్వండి, వాళ్ళకి 50 రూపాయలు బట్టలు ఇస్తారు. ఈయన కారులో వెళ్తానికి, అన్నాలు తినటానికి, వీళ్ళ టీంకి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి 50 రూపాయలు చివరికి ఆడికి వెళ్తాయి. ఎందుకది నువ్వే ఇల్లు, నువ్వే ఈ పేదలకి. మీ అమ్మకి ఒక చీర కొనిపెట్టు. ఎన్ని రోజులైంది మీ ముసలమ్మకి ఒక చీర కొని, ఏమండి అమ్మకు ఒక చీర కొనుక్కొని ఇస్తే అంత సంతోషపడుతుంది. నీకెందుకు ముసలి దాని అవి నాకు అంటారు వెళ్ళి. ఆ అమ్మదాసు కూడా చీరలు కూడా తీసేసుకుంటారు ఈ రోజుల్లో. దేవుని రాజ్యం, దేవుని ప్రేమ, దేవుని సేవ పేదల ద్వారా కాదు. మీరు పేదల సేవ చేయొచ్చు కదా, ఎందుకు ఈ టీవీ ఛానల్స్లో వాక్యం అందిస్తున్నారని రాశారు ఒకళ్ళు. ఇన్ని టీవీ ఛానళ్ళు వేస్తున్నారు, మీకు డబ్బులు ఎక్కువ అయితే పేదలకు ఇచ్చేయచ్చు కదా. అరే ఒక ఛానల్ వస్తే ఒక ఛానల్ రాదని, ఏదో ఛానల్లో ఎవరో ఒకళ్ళు వింటారని ఇన్ని ఛానళ్ళు ఇస్తున్నావమ్మా, ఒక ఛానల్ ఇస్తే నాకు కూడా సంతోషమే, హాయిగా పడుకొని నిద్రపోవచ్చు. ఎందుకు అన్ని ఛానల్స్? క్రైస్తవేతరులు చూడాలంటే మా మూవీస్, జెమినీ మూవీస్, ఏదో సినిమా చూద్దాం అనుకుని పెట్టుకొని చూస్తాడని శుభవార్త ఛానల్ వాళ్ళు ఎందుకు తిప్పుతారు? నీవు తిప్పుతావు, నీకు తెలుసు అందులో రుచి. వెరీ లోకంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు ఇస్తున్నాం, న్యూస్ చూస్తానికి న్యూస్ స్క్రోలింగ్ వెళ్తుంటుంది. న్యూస్ చూస్తున్నప్పుడన్నా యేసుప్రభు మాట ఒకటిని ఎవడన్నా మారుతాడు కావాలు అని, అలాగే మారుతున్నారు దేవుని. మాకు కనీసం ఫోన్ చేసి దెబ్బలాడుతున్నారు మాతోటి. మీ ఛానల్లో చెప్పుకోక మా ఛానల్లో చెప్తావే అన్నాడు ఆయన. ఏం చెప్పాను ఆయన, వినండి బాబు, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోరండి, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోరండి. పరలోక రాజ్యం ఉండదండి. ఆ రాజు, పరలోకపు రాజు మన రాజు అయి ఉండగా భూలోకపు నిధులు మనకి తక్కువ అవుతాయా? ఆకాశము పైన, భూమి కింద, భూమి మీద ఉన్న సకల నామాలలో మించిన యేసు నామం కలిగిన రాజు మన రాజు అయితే భూలోకంలో మనకు కొరతలు ఉంటాయా? పరలోకంలో మనకు లోటు ఉంటుందా? ఒక మాట మీకు తెలుసా అండి, పరలోకం పోవాలంటే భూలోకంలోనే రిజిస్టర్ చేసుకోవాలంట. చచ్చిన తర్వాత నో ఎంట్రీ టు హెవెన్, నో విల్ పవర్. నీకేమీ నేను పరలోకం పోతాను నరకం పోతానని చూస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడే మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి వారి పాపముల కొరకు పశ్చాత్తాపడి, నా కొరకు, నా పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించి ఉన్నాడని నమ్మి క్రీస్తును తమ సొంత రక్షకుడిగా నిజంగా అంగీకరిస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఉందా మీ పేరు పరలోకంలో? ఉందా? ఏమంటే మీ పేరు రాయబడిందా? పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నిజంగా నీవు దేవుని రాజ్యం వారసుడు అవ్వాలంటే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఇప్పుడే అటో ఇటో తేల్చుకోండి. ఇప్పుడే ప్రభు సన్నిధిలో దయచేసి తలలు వంచి ప్రార్థన చేయండి. అందరం లేచి నిలబడదామండి, అందరూ లేచి నిలబడదాం, అందరూ కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకుందాం. నా పేరు జీవగ్రంథంలో ఉందా? యేసుక్రీస్తును నా రక్షకుడిగా నేను అంగీకరించానా? నా పాపముల కొరకు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డానా? నా హృదయాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కున్నానా అని ఒక్కసారి పరిశోధన చేసుకోండి.
ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగాలను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. సమర్పించుకో ఇప్పుడే, ఇప్పుడే. రాయబడాలి. ఇంకా సందేహించనయ్యా, ఇక నాకు సంశయం లేదేసయ్యా. నీవే నా ప్రభువుడవు, నీవే నా రాజువే, నీవే నా సర్వమేసయ్యా. ఇంకా సాతానుతో నాకు జట్టొద్దు, ఇంకా ఈ లోక భోగాలు నాకొద్దు ఏసయ్యా. నువ్వు నాకు చాలు, చాలిన దేవుడు నువ్వయ్యా, చాలిన దేవుడు నీవేనయ్యా. నీవుంటే చాలేసయ్యా. ఈరోజు ఒక తీర్మానం చేయండి. నిజమే, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ రాజ్యాలు శాశ్వతమైనవి కావు. నా రాజు, నా యేసు రాజు పరలోకము నుండి మేఘారుడై రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యములో యుగ యుగాలు తరతరాలు కూర్చుండే భాగ్యాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యం నాకు ఇస్తున్నాడు. ప్రభువా, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామములో కూడి వచ్చిన ఈ జన సమూహాన్ని చూడయ్యా. ఇంకా నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందో లేదో అన్న సందేహాలతో ఉన్న వారిని చూడు నాయన. సందేహాలు విడిచిపెట్టి, సంశయాన్ని విడిచిపెట్టి, లోక రక్షకుడిగా, నిజ రక్షకుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మా కొరకు ఈ లోకములోనికి వచ్చిన నీ యందు విశ్వాసముచ్చుటకు, నీ రాజ్య వారసులమవుటకు సహాయం చేయి అయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారెవ్వరూ నరకానికి పోనివద్దయ్యా. అగ్ని ఆరని, పురుగు చావని ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళనివద్దయ్యా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. ప్రతి ఒక్కరి పేరుని జీవ గ్రంథంలో రాసుకో అయ్యా. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మా స్థితిని మేము గ్రహించుకున్నటకు, మా హృదయాలు తెరిచి నిన్ను ఆహ్వానించుకున్నటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. నీ కార్యాన్ని నువ్వు జరిగించు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు ప్రభువా. ఇక్కడున్న వారందరినీ ఆశీర్వదించు నాయన. ఇతరులకు ఆశీర్వాదకరముగా చేయి నాయన. రక్షణానందాన్ని దయచేయి నాయన. పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని దయచేయి ప్రభువా. సమాధానమును దయచేయము నాయన. సమస్యల నుంచి మమ్మల్ని విడిపించుము నాయన. దుఃఖించుచున్నను సంతోషించు వారిగా ఉండడానికి, లేమిలో ఉన్నను సమృద్ధి కలిగి ఉండడానికి, అద్భుతాలు చేసే దేవుడు అని అనుభవపూర్వకంగా మేము సాక్ష్యాలు ఇవ్వడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నాదుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.